రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నువ్వు నేరం చేయలేదని రుజువు కానంత వరకు నువ్వు గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. అమ్మ భవానీ, ఇదిగో తినమ్మా. తినమ్మా. పొద్దున్నుంచి నువ్వొక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. కనీసం ఇప్పుడైనా తినమ్మా. ఇలా జరిగింది తలుచుకుంటూ అన్నం తినకపోతే ఎలా భవానీ? కొంచెమైనా తిను. తినమ్మా, మా అమ్మ కదూ. ఒక్క ముద్దైనా తినమ్మా. లేదు నాన్న, రేపు సూర్యోదయంలోపు నేనే తప్పు చేయలేదని ఊరంతా తెలిసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేశాకే ముద్ద ముట్టుకుంటాను. అప్పటి వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోను నాన్న. నా మాట వినమ్మా, ఈ ఒక్క ముద్ద తిను. నాన్న, మీరెన్ని చెప్పినా నేను తినలేను. నాన్న, ఒకసారి వెళ్ళి గుడి మొత్తం చూసొద్దామా? ముత్యాలహారం ఎక్కడైనా దొరుకుతుందేమో. పోనీ కొలంలో ఏమైనా పడిపోయి ఉంటుందా? లేదు నాన్న, కొలంలో పడిపోవడానికి అసలు అవకాశమే లేదు. పోనీ నా పక్కనున్న అక్క వాళ్ళని అడిగితే? వద్దులే, ఇందాక అడిగినందుకే పాపం చాలా బాధపడ్డారు. అమ్మ భవానీ, అమ్మ భవానీ, అమ్మా అమ్మోరు తల్లి, నా బిడ్డకి ఎందుకమ్మా ఇంత కష్టాన్నిస్తున్నావు? తల్లి 12 అవుతుంది, కనీసం ఒక్క ముద్దైనా తినమ్మా. అమ్మా భవానీ, పొద్దున్న అమ్మోరికి దీపం పెట్టి అభిషేకం చేయటానికైనా ఒంట్లో శక్తి కావాలి కదమ్మా. కొంచెం తినమ్మా. లేదమ్మా, నేను చెయ్యని తప్పుకు నా మీద ఎంత నింద పడుతున్నా ఆ అమ్మవారు నోరు తెరవలేదు అంటే ఇది ఆ అమ్మ నిర్ణయించిన తీర్పే అయ్యుంటుంది. నేను పాటించాలి కదమ్మా. భవానీ, నేను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ అక్క కోసం ఒక్క ముద్ద తినవే. గుండెలో ఎంత బాధ ఉంటే గొంతులోకి ముద్దలా దిగుతుందక్క. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. భవానీ, భవానీ